హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తారని వదిలి డోర్ క్లోజ్ చేసి బయటికి వచ్చాడు గగన్. సాయంత్రం అవ్వటంతో అందరూ గార్డెన్‌లో కూర్చొని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. గగన్ కోపంగా గార్డెన్ దగ్గరికి వచ్చి తన తండ్రి వైపు చూశాడు. బావా కాఫీ వద్దు చాందిని. గగన్ రాగానే హేమ ముఖం కొంచెం కోపంగా మారింది. ఏంటి గగన్ ఇలా వచ్చావు? నాన్న మీతో మాట్లాడాలి చెప్పు. తార మిమ్మల్ని భోజనం చేయండి మామయ్య అందా. అప్పుడే నీకు చెప్పేసిందా? గొడవ పెట్టడానికి ఎప్పుడూ నీ భార్య ముందు ఉంటుందిలే. నా భార్య బాధని మనసులో దాచుకుని సంతోషం మాత్రమే పంచుకుంటుంది. ఏంట్రా మా అన్నయ్యని ఎదిరించే పెద్దోడివి అయిపోయావా నువ్వు? కోపంగా అడిగింది హేమ. అత్తయ్య మీరు ఇంకా నిప్పు పెట్టకండి. నేను మా నాన్నతో మాట్లాడుతున్నాను. ఇది నాకు మా నాన్నకి సంబంధించిన విషయం. మీరు మధ్యలో కలగజేసుకోకండి. రేయ్ ఏంట్రా అత్తయ్యతో అలానేనా మాట్లాడేది? నాన్నా ఇప్పుడే చెప్తున్నాను. తారని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆ విషయం మీకు తెలుసు. పైన నందినితో నాకు పెళ్లి చేయాలని చూశారు. అందుకే ఎవరికీ చెప్పకుండా తారని నేను పెళ్లి చేసుకున్నాను. తప్పు చేసింది మీరు. అయితే తార ఎందుకు నాన్న శిక్ష అనుభవించాలి? ఆఫీస్ నుంచి వచ్చిన రుద్ర శంకర్ గగన్ మాటలు విని లోపలికి వెళ్ళకుండా అక్కడే నిలబడ్డారు. ఏంట్రా నాన్నకంటే నిన్న కాక మొన్న వచ్చిన ఆ పిల్ల ఎక్కువయిందా? ఎప్పుడూ లేనిది మళ్ళీ ఎదిరిస్తున్నావు. నాన్న మీరు టాపిక్ పెద్దది చేయకండి. చిన్న మాటకి తన్ని ఎన్ని మాటలన్నారు? నేను తారా ఇంట్లో ఉండటం మీకు నచ్చకపోతే చెప్పండి. నా బిడ్డని భార్యని తీసుకుని ఎక్కడికైనా దూరంగా పోతాను. అంతేకాని సూటిపోటి మాటలతో దాని మనసుని బాధపెట్టకండి. తన నీడ కూడా మీకు పడదు. తనంటేనే మీకు నచ్చదు. కారణం డబ్బు. తార దగ్గర డబ్బు లేదనే కదా కోపం. అందుకే కదా మీరు తనని యాక్సెప్ట్ చేయలేదు. తను ఒక అనాథ. ఒక అనాథని తెచ్చి ఇంటి కోడల్ని చేశావు. ఎలా ప్రశాంతంగా ఉండగలను నేను? అయినా ఇంత డబ్బు హోదా ఉండి ఎందుకురా అనాథని పెళ్లి చేసుకున్నావు? తన మంచితనం నాకు నచ్చింది నాన్న. అయినా మీకు తార మనసు ఎప్పటికీ అర్థమవుతుందని ఇప్పుడే చెప్తున్నాను నాన్న. తన మనసు ముక్కలు అయ్యేలా మాట్లాడితే మాత్రం నేను సహించలేను. నీలో చాలా మార్పు వస్తుంది గగన్. మీ మాటలకి మార్పు కాదు నాన్న, కోపం వస్తుంది. కన్న కొడుకు మనసు ఏంటో అర్థం చేసుకోరు మీరు. నీ కారణంగా నందినిని ఎంత బాధపడుతుందో తెలుసా? నువ్వు చేసిన పనికే కదా తను పిచ్చిదానిలా తయారైంది. నేను తారని ప్రేమిస్తున్నానని నందినికి ముందే చెప్పాను. అయినా సరే నా వెంట పడింది. నేను కాదన్నానని హేమ అత్తతో మాట్లాడి పెళ్లి వరకు తీసుకొచ్చింది. మరి ఇందులో నా తప్పేముంది నాన్నా? నేను ముందుగానే అన్ని విషయాలు తనకి చెప్పాను కదా. ఏంటి గగన్ అబద్ధాలాడుతున్నావు? నువ్వు నందినితో నీ ప్రేమ విషయం చెప్పావా? చెప్పానో లేదో వెళ్ళి మీ పెద్ద కూతుర్ని అడగండి. చెప్తుంది. పైకి ఏం తెలియనట్టు నటించకండి. అత్తయ్య మీకు అన్ని విషయాలు తెలుసు. తెలిసే అంతా చేశారు. నా భార్యని ఎవరైనా ఇంకో మాట అన్నా సరే ఊరుకున్నది లేదు. అమాయకురాలిని చేసి అందరూ దాన్ని ఆడుకుంటున్నారు. తప్పు చేసింది మీరు. దాని కంట్లో కన్నీటికి కారణం మీరు. కొడుకు మనసేంటో తెలుసు. కోడలి మనసేంటో తెలుసు. అన్నీ తెలుసు కూడా. మీరు కూడా చాలా మాటలు మాట్లాడుతున్నారు నాన్న. అసలు అడగకూడదనే అనుకున్నాను. అది మామయ్యని ఎదిరించకండి అని ఒట్టు వేయించుకున్నా. ఆ ఒట్టు పక్కన పెట్టి మరీ వచ్చాను. తారతో మీరు మాట్లాడకపోయినా పర్వాలేదు నాన్న. దయచేసి తనని బాధపెట్టకండి అంటూ కోపంగా లోపలికి వచ్చాడు. చూశావుగా ఎప్పుడూ లేనిది శాంతంగా ఉండే మీ అన్నయ్యకే కోపం వచ్చేలా చేశాడు మీ నాన్న. ఉంది కదా వెనక అత్తయ్య ఏదో నూరిపోస్తుంది. ఆ నూరిపోయేటాలు ఎప్పుడూ అలానే ఉంటాయి. కానీ ముందు నువ్వు చాందినితో మాట్లాడు. ఫ్రెష్ అయ్యి మాట్లాడతాను అంటూ రుద్ర తన రూమ్కి వెళ్ళాడు. గగన్ కోపంగా ఉండటం చూసిన శంకర్, ఇంకా ఎందుకురా కోపం? భలే అడిగావు. దెబ్బకి మీ నాన్న తార జోలికి వెళ్ళడు. మామయ్య ఎందుకురా బాధపడుతున్నావు? ఎప్పుడూ లేనిది నాన్నతో అలా మాట్లాడినందుకు బాధపడుతున్నావా? మరి బాధ ఉండదా మామయ్య? పుట్టి పెరిగిన దగ్గర నుంచి ఆయనతో ఎప్పుడూ ఈ రకంగా మాట్లాడలేదు. కానీ మాట్లాడాల్సి వచ్చింది. లేదురా నువ్వు ఏం తప్పుగా మాట్లాడలేదు. ఉంది కదా మీ హేమ అత్తయ్య. ఇప్పుడు ఇంకా నాన్నని రెచ్చగొడుతుంది. అయినా జరిగింది మర్చిపో. చాలా రోజుల తర్వాత ఖాళీగా ఉన్నావు కదా. తారని బయటికి తీసుకుని వెళ్ళు. మున్నాని నేను అన్నయ్య చూసుకుంటాం. కానీ లేదు మామయ్య అది
రాదు. బయటికంటే ఎందుకు రాదురా? నిజంగానే రాదు మామయ్య. అడిగిన అత్తయ్యని ఆ పరిస్థితుల్లో వదిలి రానని చెప్తుంది. బావ, అత్తయ్యని నేను చూసుకుంటాను. నువ్వు అక్క బయటికి వెళ్ళండి అంటూ కాఫీ కప్ పట్టుకొని నవ్వుతూ వచ్చిన చాందిని, శంకర్ నవ్వుతూ మీ ఇంట్లో మంచిదానివి అంటే నువ్వే, ఆ దేవుడి దయ వల్ల నీకు మీ అమ్మ బుద్ధులు రాలేదు. చాందిని నవ్వుతూ బాబాయ్, ఈ మాట మా శకుంతల అమ్మ కానీ వినిందంటే అంతే సంగతులు. బావా, నువ్వు అక్కని బయటికి తీసుకొని వెళ్ళు. నేను అత్తయ్యని చూసుకుంటాను. థాంక్స్ చాందిని అంటూ గగన్ తన రూమ్‌కి వెళ్ళాడు. చాందిని నవ్వుతూ రుద్ర రూమ్‌కి వెళ్ళింది. అప్పుడే ఫ్రెష్ అయి బయటికి వచ్చాడు రుద్ర. బావా కాఫీ. టవల్ పక్కన పెట్టి నీ నువ్వు తెచ్చావేంటి? ఏ నేను తెస్తే తాగవా? వదిన తెచ్చేది. నువ్వు తెచ్చావు కదా! అందుకే అలా అడిగాను. ఎలా ఉంది కాఫీ? మా వదిన పెట్టినంత రుచిగా అయితే లేదులే. నిన్ను అడిగాను చూడు. నాకు బుద్ధి లేదు అంటూ బయటికి వెళ్తుంటే ఏయ్ ఆగు! నీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? చెప్తాను కానీ ముందు కూర్చో. చెప్పు బావా! అది మా నాన్న, మీ అమ్మ నిన్ను నాకిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఆ! అవును. నువ్వు ఇంకా టైం కావాలి అని అడిగావంటగా అమ్మ చెప్పింది నాకు. మీ అమ్మ నువ్వు చాలా ఫాస్ట్‌గా ఉన్నారే. చాందిని నవ్వుతూ మామయ్య చెప్పారు కానీ ముందు చెప్పు, ఎవరినైనా లవ్ చేస్తున్నావా? రుద్ర షాక్‌గా నీకెలా తెలుసే? మామయ్య చెప్పాడా? బాబాయ్ నాకు ఎందుకు చెప్తారు? ఎప్పుడూ లేనిది నువ్వు మాట్లాడాలంటేనే అర్థమైంది. అందుకే అలా గెస్ చేశాను. మీ ఇంట్లో మంచికి మారుపేరంటే నువ్వేనే బాబూ. ఆహా! మరి మిగతా వాళ్ళు? తెలీదా నీకు? మాలాంటి వాళ్ళ రక్తం తాగటానికే ఉన్నారు. నిన్ను అబ్బా! గొడవ పడే ఓపిక లేదు. కానీ డైరెక్ట్‌గా పాయింట్‌కొస్తున్నాను. పేరు అంజలి. తను ఒక అనాథాశ్రమంలో ఉంటుంది. చాలా మంచిది. అంతకు మించి కోపం. బావా! అన్నీ తెలిసే నువ్వు లవ్ చేసేసావా? ఏంటి అలా అడుగుతున్నావు? మరి మామయ్య, పెద్ద బావ గొడవ చూసావు కదా! ఎందుకు గొడవ అయిందో కూడా నీకు తెలుసు కదా! అవును. కానీ తప్పటం లేదు. పిల్ల అందం. మీ బావ హార్ట్‌లో మ్యూజిక్ స్టార్ట్ చేసింది కదా! అంటే మామయ్య గురించి తెలిసి లవ్ చేసావా? మామయ్య ఒప్పుకోకపోతే? మామయ్య సంగతి పక్కన పెడితే ముందు అది ఒప్పుకోవాలంటే బావ, నువ్వు చెప్పేది నాకు ఒక్క ముక్క అర్థం కావటం లేదు. వన్ సైడ్ లవ్వే. అంజలి ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. అది యాక్సెప్ట్ చేస్తే చాలు. మీ అమ్మ సంగతి, మా నాన్న సంగతి నేను చూసుకుంటాను. అవునా? ఈ విషయం నీకు ఎందుకు చెప్పానో నీకు అర్థమైందా? అర్థమైంది బావ. అమ్మని నేను మేనేజ్ చేస్తాను. నువ్వు పెళ్లి గొడవ ఇంక మర్చిపో. ఎవడొస్తాడో తెలియదు కానీ నిజంగా వాడు చాలా లక్కీనే. ఎందుకు బావ ఇంతగా అర్థం చేసుకునే మనసు చూసి ఎవరు పడకుండా ఉంటారు? మరి నువ్వు ఎందుకు బాబా నాకు పడలేదు? నీకంటే ముందు మీ అక్క వచ్చిందిగా అందుకే పడలేదంటూ నవ్వాడు. చాందిని నవ్వుతూ సరే అత్తయ్య దగ్గరికి వెళ్తాను. చందు, మళ్ళీ ఏంటి బాబా నా మాటలకి నువ్వు ఏమన్నా ఫీల్ అయ్యావా? ఛ! లేదు బాబా. అయినా నీ మీద నాకు అటువంటి ఫీలింగ్స్ లేవు. నీలాంటి హిట్లర్‌ని భరించటం అంటే మాటలా? నిన్ను చాందిని నవ్వుతూ పరుగున వెళ్ళింది. దీనికి నిజంగానే మంచి మొగుడు రావాలి అనుకున్నాడు. ఏమైందే? తెచ్చిన ఫుడ్ పక్కన పెట్టి చందమామని చూస్తున్నావ్? ఏం లేదే అంటూ అంజలి చీర కొంగుని భుజాలకి కట్టుకుంది. అంజలి నిన్ను ఒకటి అడగనా? అంటూ అంజలి పక్కనే కూర్చుంది శ్రీజ. ఏంటే? రుద్ర కోసం ఆలోచిస్తున్నావా? ఇప్పుడు తన గురించెందుకే? అంటే బాగున్నాడు కదే! అయినా ఎందుకు నీకు నచ్చటం లేదు? ప్లీజ్ నోరెత్తితే చాలు. ఎన్ని వంకర మాటలంటే ఆ మాటకి సిగ్గుతో తలని గోడకేసి కొట్టుకోవాలనిపిస్తుంది. అంత రొమాంటిక్ నా అతను. ఒసేయ్ నిన్ను అంటూ అంజలి కోపంగా చూసేసరికి సారీనే. అసలు లోపల ఏం జరిగిందో చెప్పవే బాబూ. ఏం జరగలేదు. ఎప్పటిలానే నన్ను పెళ్లి చేసుకో అంటూ రచ్చ చేశాడు. అంతేనా? ఇంకేం చేయలేదా? అంటే నీ ఉద్దేశం బయటే పబ్లిక్ ప్లేస్‌లో నీ నడుము పట్టుకొని దగ్గరికి తీసుకున్నాడు కదా! లోపల రూమ్‌లో కనీసం ముద్దైనా పెట్టాడో లేదో అని శ్రీజ కోపంగా అరిచింది అంజలి. వద్దులే ముందు భోజనం చెయ్. నాకు నిద్ర వస్తుంది పడుకుంటాను. కాసేపు కూర్చోవచ్చు కదే. లేదే నీకు తెలుసుగా నిద్రని ఆగలేను నేను. శ్రీజ కిందికి వెళ్ళింది. అంజలి భోజనం ప్లేట్ తీసుకుని తింటూ ఆలోచిస్తుంది. ఆ రాజ్ నా వెంట పడుతున్నాడు. మధ్యాహ్నం కూడా ఆఫీస్‌కి వచ్చాడు. ఇలా అయితే కష్టం. రోజూ ఇలానే జరిగిందంటే గౌతమ్ సార్ బ్రతిమాలి అయినా పెళ్లి చేయాలని చూస్తారు. ఎలా రాజుని వదిలించుకోవాలి? పోనీ ఉద్యోగం మానేస్తే చాలా కష్టమవుతుంది. అది చాలదన్నట్టు ఈ రుద్ర కూడా నా వెంటే పడుతున్నాడని తనలో తానే ఆలోచిస్తుంది.
ఎంతసేపు తినకుండా ఆలోచిస్తావ్? తిను ఫాస్ట్‌గా. అంజలి చుట్టూ చూసింది కానీ ఎవరూ లేరు. చీకట్లో ఎలా కనపడతాను నీకు? నీ పిచ్చి కాకపోతే? ఆ వాయిస్ గుర్తుపట్టిన అంజలి ప్లేట్ పక్కన పెట్టి కోపంగా వెనక్కి తిరిగింది. చీకట్లో రుద్ర రూపం కనిపించటం లేదు. మబ్బుల చాటున దాగి ఉన్న చందమామ నెమ్మదిగా బయటికి రావటంతో ఆ వెలుగులో రుద్రని చూసింది. రెండు చేతులు కట్టుకుని అందంగా నవ్వుతూ ఆమె వైపు చూస్తున్నాడు. ఆ వెన్నెల వెలుగులో అతని అందం మరింత రెట్టింపు అయింది. నువ్వెలా వచ్చావ్? చెప్పాను కదా నైట్‌కొస్తానని. మర్చిపోయావా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఇక్కడి నుండి వెళ్ళు. ఆ కోపం ఏంటే 24 గంటలు నీ చుట్టూనే ఉంటుందా? నా ముఖం చూడగానే ఎప్పుడు చూసినా చిటపటలాడుతున్నావ్ అంటూ నవ్వుతూ అంజలి దగ్గరికి వచ్చి కాస్త నవ్వొచ్చు కదా? అంజలి భయంగా చుట్టూ చూసింది. ఎందుకు భయం? ఎవరూ రారు. అసలు ఎలా వచ్చావ్? నువ్వెందుకొచ్చావ్? ముందు వెళ్ళండి లేదంటే అరుస్తాను. అరవవే నేను చూస్తాను. నీకోసం తిండి తిప్పలు మానేసి వస్తుంటే ఫోర్స్ కొడతావేంటి? అంటూ ఇక్కడే కూర్చుని భోజనం ప్లేట్ తీసుకుని ముద్ద నోట్లో పెట్టుకోబోతుంటే ఏయ్ అది నా ఎంగిలి అంటూ రుద్ర పక్కన కూర్చుని ప్లేట్ లాక్కోబోతే ఎవరికైనా యాక్సిడెంట్ అయితే ఉన్నదంతా ఊడ్చి ఇచ్చేస్తావు కదే! మరి నాకు 2 ముద్దలు అన్నం పెట్టలేవా? అంజలి కోపంగా చూసి సెంటిమెంట్‌తో కొట్టాలని చూడకు. అస్సలు సహించను. ఆపింకా. ఇంకోసారి కోపంగా మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ నోట్లో ముద్ద పెట్టుకుని అంజలి వైపు చూశాడు. అతను ఎందుకు అలా చూస్తున్నాడో అర్థం కాక ఏమైంది? రుద్ర ప్లేట్ ఒక్కసారిగా కింద పడేసి ఉఫ్ మంట 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 అంటూ అరుస్తుంటే అంజలి కంగారుగా అరవకు ఎవరైనా వస్తారు. నీ ఎంకమ్మ నోరు మండిపోతుంటే అరవక ఏం చెయ్యాలే? డిస్కో డాన్స్ చేయనా? వాటర్ ఇవ్వు అంటూ దగ్గుతూ పైకి లేచి చిందులు తొక్కాడు రుద్ర. అంజలి గబగబా వాటర్ తెచ్చి రుద్రకి ఇచ్చింది. రుద్ర వాటర్ తాగినా మంట తగ్గకపోవడంతో ఉఫ్ ఉఫ్ అంటూ అలానే ఒప్పుకున్నాడు. తగ్గిందా మంట? అంటూ అతని ముఖం చూసింది. 2 కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ముక్కు అంతా కూడా ఎర్రగా అయిపోయింది. అతని పరిస్థితి చూసిన అంజలి గబగబా కిందికి వెళ్ళి 2 నిమిషాల్లో పైకి వచ్చి ఇది తిను మంట తగ్గుతుంది అంటూ చాక్లెట్ ఇచ్చింది. రుద్ర చాక్లెట్ తీసుకొని తిని వాటర్ తాగి ఎలా తింటున్నావే ఇంత కారం? బాబోయ్ 5 నిమిషాల్లో నరకం చూశాను. అంజలి నవ్వుతూ 5 నిమిషాల్లో నరకం చూశానంటున్నావ్. మరి ఎలా నన్ను పెళ్లి చేసుకుంటావ్? నాతో జీవితం ఇలానే ఉంటుంది రుద్ర. నాతో నరకంలానే ఉంటుంది. రుద్ర అంజలి కళ్ళల్లో చూస్తూ కొటేషన్ చెప్పింది చాలు. ఎక్కువ మాట్లాడావంటే ఒక్కటిస్తాను. నిజమే చెప్పాను. నేను తినే తిండి నువ్వు తినడానికి ఎంతగానో కష్టపడతావ్. నన్ను పెళ్లి చేసుకుంటే ఇలానే జీవితాంతం కష్టాలు పడాలి. నీకు నేను కరెక్ట్ కాదు రుద్ర. మీ స్థాయికి నేను తగినదాన్ని కాదు. మీ మంచికే చెప్తున్నాను. నా వెంట పడటం మానేయండి అని అంజలి ఇంకా ఏదో చెప్తుంటే రుద్ర కింద పడి ప్లేట్ చేతుల్లోకి తీసుకొని అందులో అన్నం కూర అంతా అన్నంలో కలిపి తింటున్నాడు. అంజలి షాక్‌గా రుద్ర వైపు చూసింది. రుద్ర అన్నమంతా తిని హ్యాండ్ వాష్ చేసుకొని ఒక్కసారిగా అంజలిని కోపంగా ముందుకు లాక్కుని నీతో నరకం ఏంటి? చావుని కూడా భరిస్తాను.